ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఇంకా నిన్ను వెతుక్కుంటూ నేను రాను. నా మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ మీద కోపం పోవాలి అంటే ఒక్కసారి ఇది విను తల్లి అని మన బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి, ఎప్పుడు కూడా నీ ఇంటి వాకిటే నిలిచి ఉంటున్నాను. ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నేనే వస్తున్నాను. కానీ ఈరోజు నిన్ను చెప్తున్నాను విను. నీ మీద ఎంతో కోపంగా ఉంది. ఇక మీదట నుంచి నీ దగ్గరికి నేను రాను. ఎందువల్ల అంటే నా మాటల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నా మాట మీద నీకు నమ్మకం లేకుండా అశ్రద్ధగా ఉన్నావు. నా మాటల్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నావు. కాబట్టి నా ఆగ్రహానికి నువ్వు గురయ్యావు. ఇక మీదట నిన్ను వెతుక్కుంటూ నేను రాను. బాబా, మమ్మల్ని కాపాడే దైవం నువ్వు, అలాంటిది నువ్వే రానని చెప్తే, నువ్వే మా పైన ఆగ్రహిస్తే మేము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబా ఉంటావు కదా. కానీ నా మనసు కరగదు. ఎందువల్ల అంటే నాకు అంత గాయం కలిగింది కాబట్టి, నా మనసును నువ్వు అంత బాధ పెట్టే ఉన్నావు కాబట్టి ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను తల్లి. నీకు ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను, కాస్త ఆలస్యమైనా సరే నీ కోరిక తీర్చే బాధ్యత నాది అని నేను చెప్తూనే ఉన్నాను. అందుకు కాస్త ఓపిక పట్టమని కూడా చెప్తూనే ఉన్నాను. నేను చెప్తున్నా కొద్దీ నువ్వు వింటూ ఉంటున్నావు. కానీ ఆ తర్వాత బాబా ఎప్పుడూ కూడా ఇలానే చెప్తారు అని, ఎప్పుడూ కూడా ఆయన అలాగే అంటూ ఉంటాడులే అని ఎంతో నిర్లక్ష్యంగా, శ్రద్ధ అంటే అశ్రద్ధ చేస్తూ ఉన్నావు. అంటే విరక్తితో ఉన్నావు. అప్పుడు నా మాట మీద నీకు నమ్మకం ఏమున్నట్టు? నా మాటలు నువ్వు అశ్రద్ధ చేస్తున్నట్టే కదా. అలాంటప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు, నా మాట మీద నీకు అసంతృప్తి కలిగినప్పుడు ఎందుకు నేను చెప్పాలి చెప్పు? నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి చెప్పు? నా మీద నమ్మకం ఉంచి ఓపికగా ఉండు. సహనంతో అనేది ఉండు. శ్రద్ధ సబురితో ఉండని ఎంతసార్లు చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు వినకుండా ఉన్నావు. ఇన్ని రోజులు బాబా నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉన్నాము. కాలం కరిగిపోతూ ఉంది. కానీ నా కోరిక మాత్రం తీరడం లేదు తండ్రి. నేను అనుకున్న దాన్ని మాత్రం సాధించలేకపోతున్నాను. నేను అనుకున్నది నాకు ఎప్పుడు ఇస్తావని ఎదురు చూసి ఎంతో విసుగ్గా ఉంది బాబా. అలాంటిది నేను తొందరపడడం, ఆదుర్దాపడడం సహజమే కదా బాబా. అలాంటిది నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు? నన్ను అడిగినా కూడా సమాధానం నేను చెప్పగలను బిడ్డ. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏదో ఒక వస్తువుని అడుగుతున్నావు. అది నీకు ప్రమాదకరం. అది తింటే నీకు బాగా జలుబు చేస్తుంది, ఆరోగ్యం కూడా పాడవుతుంది. దాన్ని నీకు కొనివ్వకుండా, అది నీకు కొనిస్తే మంచిది కాదని తెలిసి కూడా, రేపు కొనిస్తాలే, ఇప్పుడు డబ్బులు లేవు, ఎల్లుండి కొనిస్తాలే, ఈ వస్తువు ఇప్పుడు బాగా పాడైపోయింది, ఇంకోసారి కొనిస్తానని చెప్పి ఏదో ఒక మాయమాటలు చెప్పి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తారు. అలా మాయమాటలు చెప్పి కొనివ్వకుండా ఉంటే నీ మీద నీ తల్లిదండ్రులకు ప్రేమ లేనట్టా చెప్పు? నీ మీద ప్రేమ ఉంటేనే కదా ఆ వస్తువు నీకు ప్రమాదకరం కాబట్టి ఏదో ఒక మాయమాటలు చెప్పి నీకు కొనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ వస్తువు నీకు ప్రమాదకరమని నీకు చెప్పినా కూడా ఆ సమయంలో నీకు అర్థం కాదు కదా. ఆరోగ్యం పాడవుతుందన్నా, మంచిది కాదన్నా సరే ఆ వస్తువు తింటే నీ ఆరోగ్యము చెడు కలిగిస్తుందని కూడా నీకు ఆ సమయంలో చెప్తే అర్థం కాదు. అలాగే నేను కూడా నీ కోరిక తీర్చలేదని, నువ్వు అనుకున్నది జరిపించలేదని అన్నప్పుడు కొద్ది కాలం తర్వాత, అయ్యో నా బాబా నాకు ఈ కోరిక తీర్చలేదని నీకే తప్పకుండా అర్థమవుతుంది. ఈ విషయాన్ని నువ్వు వదిలేసి ఎన్నోసార్లు నువ్వు నా కోరిక తీరడం లేదు బాబా, నాకు మాత్రమే ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు బాబా, నా మీద నిష్ఠురాలతో ఓపిక లేని జీవితాన్ని గడుపుతూ నువ్వు బాధపడుతూ ఉన్నావు. నువ్వు అలా బాధపడితే నిన్ను ఎంచుకున్న నీ తండ్రి కూడా బాధపడతాడు కదా తల్లి. నీ సాయి మీద నమ్మకం లేకుండా నా బిడ్డ ఇంతగా బాధపడుతూ ఉండేటప్పుడు నేనెందుకు నా బిడ్డకు హామీ ఇవ్వాలి చెప్పు? బిడ్డ, నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి చెప్పు? నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా తల్లి. అందువల్లే ఈరోజు నీ పైన కోపంగా ఉన్నాను. కాబట్టి నీ తల్లిదండ్రులు ఏదైనా సరే నీకు ఒక వస్తువు కావాలి అంటే నీకు అది చెడ్డది అని చెప్పి తెలిసినప్పుడు ఎలా ఇవ్వరో, అంతేకాకుండా ఇప్పుడు నువ్వు కూడా నేను నీకు తండ్రి స్థానంలో ఉన్నాను. బిడ్డ, నా బిడ్డలు ఏదైనా ఒక వస్తువు అడిగినా, ఏదైనా ఒక బంధాన్ని దగ్గర చేయమని అడిగినా, ఆ బంధాన్ని దగ్గర చేస్తే నీకు ఎలాంటి ప్రమాదమో అని తెలిసి వారిని ఆ సమయంలో దూరం చేస్తాను.
అది నీకు ఆ సమయంలో అర్థం కాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నా బాబా ఏది చేసినా నా మంచి కోసమే చేశారులే, అందుకే నా బాబా అప్పుడు నేను కోరుకున్న నా వ్యక్తితో నాకు పెళ్లి జరిపించలేదు, నాకు ఎంతో మంచి పని చేశారని నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నీ సాయి తండ్రి ఉద్దేశం ఒక్కటేనమ్మా, నువ్వు ఎలాంటి ఆపదలో కూడా చిక్కుకోకూడదు, ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఇరకాటంలో కూడా పడకూడదనే ఉద్దేశంతోనే నేను అలా ఆలస్యం చేస్తూ రేపు జరుగుతుంది, వచ్చే వారం జరుగుతుందని చెప్తూ వస్తున్నాను. కానీ తప్పకుండా జరిపే తీరుస్తాను. నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు, అన్నీ కూడా సమయానికి సమకూర్చే బాధ్యత నాది అని చెప్తున్నా కూడా నువ్వు అస్సలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి. నాకు ఎన్నో రోజులుగా బాబా ఒక సొంత ఇల్లు కావాలని ఆశగా ఉంది బాబా అని నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు. దానికోసం నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. బిడ్డ, నువ్వు ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా నీకు విఫలం అనేది అవుతుంది బిడ్డ. అలాంటప్పుడు నిన్ను దూరం చేసుకుంటానా? కాదు కదా తల్లి. ఎందువల్ల అంటే ఆ గృహప్రవేశం అనేది నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు నీ సొంత ఇంటి గృహం ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నావు అంటే నీ శక్తికి మించి అప్పులు చేసి ఆ ఇల్లును కడతావు. ఆ తర్వాత జీవితాంతం అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటావు. అదే నీ తండ్రి చూడలేడు కదా. అందువల్ల మీ స్తోమత వచ్చినప్పుడే నీకు ఇల్లు కట్టుకోగల శక్తి అనేది నేను ఇస్తాను. అంతేకాని గొప్పలకు పోయి అన్యాయంగా అప్పుల పాలయ్యి బాధపడుతుంటే నీ తండ్రి చూడగలరా చెప్పు తల్లి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు అర్థమయ్యేలోగా ఈరోజు వివరంగా చెప్పాలని నేను వచ్చాను. నీ బాబా కోపంతో చెప్పినా నీకు బాగా అర్థమవుతుందని నీ బాబాకి తెలుసు. తల్లి, నాకు నా బాబా ఏదైనా ఒక వస్తువు ఇవ్వలేదు అంటే అందులో ఏదో ఉండే ఉంటుంది, అందులో ఏదో ప్రమాదం ఉండే ఉంటుందని నువ్వు ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఆ సమయానికి నాకు ఇవ్వాల్సిన సమయానికి తప్పకుండా నా సాయి ఇస్తాడు. నాకు అవసరమైనవి మాత్రమే ఇస్తాడని నువ్వు గ్రహించుకోవాలి. నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఉన్న దాంట్లో సంతృప్తి పడాలే కానీ అంతేకాని లేనిపోని దానికోసం ఆరాటపడుతూ అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు అదృష్టం లేదు, నాకు ఆ భగవంతుడు సహాయపడడం లేదని నీకు నువ్వే ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితంలో ఉండేటటువంటి సంతోషం అంతా కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు. అవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డ మారదు. ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? నీ బాబా బాధను కూడా కాస్త అర్థం చేసుకో బిడ్డ. నీకు అవసరమైనది సరైన సమయంలో తప్పకుండా ఇస్తాను. నీకు ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాను. బిడ్డ, నీకు కావాల్సింది తప్పకుండా ఆలస్యమైనా సరే నీ దగ్గరికి చేరుస్తాను. ఈ సమయంలో చేరితే నీ పని అనుకూలంగా సహాయపడుతుంది. ఆ సమయంలో తప్పకుండా నీకు చేరేలా వరమందిస్తాను. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో. ఇక నుంచి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే బాధ్యత కూడా నాదే. నీకు కావాల్సింది తప్పకుండా నిన్ను చేరేలా నేను చేస్తానమ్మా. నీ బాబాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు కదా. నువ్వు ఏ రోజు కూడా ఆందోళన పడవద్దు. నా బాబా నాకు ఇది ఇవ్వలేదని బాధపడవద్దు. నీకు మేలు కోరేదై ఉంటుందంటే, నీకు అది మంచి చేస్తూ ఉంటుందంటే అది నీకు ఇచ్చే బాధ్యత నాదమ్మా. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు తల్లి అని మన బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.